వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని వినతిపత్రం సమర్పించారు. తుంపర్తి గ్రామంలోని చిత్రావతి నదీ తీరంలో జరుగుతున్న అక్రమ ఇసుక సుండు రవాణా వల్ల పర్యావరణం, రైతుల భూములకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రాక్టర్ల రాకపోకలతో రహదారులు దెబ్బతిని గ్రామ ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే శ్మశాన వేదిక రక్షణ లేకపోవడంతో అక్కడ కూడా ఇసుక తవ్వకాల వల్ల సమస్యలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొత్త రహదారి నిర్మాణం, శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు మరియు ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇదే మాదిరి కిందికి పోతా ఉంటే కూడా సరిహద్దు ప్రాంతాల్లో తాడిమరి కావచ్చు, ఇటువైపు ముదుగుప్ప కావచ్చు, బత్తలపల్లి పరిధిలో కావచ్చు, ప్రతి చోట యథాచ్ఛేదగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ ఆదాయ వనరుల కోసం ఇసుక తోడి ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి, పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయం మీదనే గౌరవ ఆర్డీఓ గారిని కూడా కలిసడం జరిగింది. కలిసిన తర్వాత సంపూర్ణంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇవాళ తుంపర్తి గ్రామం విషయానికి వస్తే ప్రత్యేకంగా ఇక్కడ శ్మశానంలో ఉన్న గోరీల్లో కూడా ఇసుకేసే పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు జనాలని చెప్పంటే ఎక్కడ పోతుంది వ్యవస్థ అని చెప్పని అది కాపు కాల్సినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాలా. దీని మీద ముఖ్యంగా మేము ఎన్జిటీని కూడా అప్రోచ్ అయినాము. ఈ ఇసుక అక్రమ రవాణా విషయం గురించి, డ్యామేజ్ ఆఫ్ ద నేచర్ అని చెప్పని, ప్రకృతికి ఎంత అపాయకరంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా సో నెక్స్ట్ వచ్చే వాయిదా కూడా అది కేసు ఫైల్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అధికారులకి ముందుగానే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే నిర్లక్ష్యంగా అధికార పార్టీకి దాసోహంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కోర్టుకు వీడిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది ఈ కథనం, ఆగని ఇసుక దందా అని చెప్పని. మల్లా కాలువ, చిత్రావతి నదీ సమీపాన పొలాల్లో తుంపర్తి శ్మశాన వాటికి వద్ద ఇసుక తరలించడంతో ఏర్పడిన గుంతలు అని చెప్పని ఇదన్న పరిస్థితి. సో ఆఖరికి ఏ రకంగా పోయినా, ఎటు పోయినా ఆఖరికి విపరీతమైనటువంటి రాత్రి బౌళ్ళు ఇసుక తోడడం వల్ల మా ఊరు రోడ్డు కూడా, ఇది తుంపర్తి గ్రామం రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి ఈ రోడ్డు కూడా వేయాలని చెప్పని గౌరవ ఆర్డీఓ గారిని అడిగినాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి అధికారులు అందరూ కూడా సమన్వయంతో, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మీరు ఇరు పార్టీల వారు సమన్వయం చేసుకుని అక్రమ ఇసుక రవాణా ఆపాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేదంటే ఎంతటి పోరాటానికైనా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెనుకాడమని చెప్పని తెలియజేస్తా ఉన్నాము. ఆల్రెడీ ఎన్జిటీ కూడా కేసు ఫైల్ అయింది. సో నెక్స్ట్ వాయిదా కంతా ఆ కేసు నెంబర్ కూడా ఫైల్ అయిపోతుంది. సదరు విషయం మీదే ఆలకకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అపాయింట్మెంట్ కోవడం జరిగింది. నాకు తెలిసి 15, 16 తేదీల్లో ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారినే కలిసి సవినయంగా ఆయనకే విన్నపిస్తాము. అయ్యా, ఇది న్యాయమా, ఇది పద్ధత, ఇది కరెక్టా? ధర్మవరం నియోజకవర్గంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఉన్నటువంటి చిత్రావతి నదీ తీరంలో నదీ స్వరూపాన్నే మార్చుకునేటువంటి విధానంగా వీళ్ళు ఇసుక తోడేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఆపాలా అని చెప్పినటువంటి సదుద్దేశంతో మేము చేస్తా ఉన్నాము. అదే మాదిరి మా తుంపర్తి కాలనీలో ఉన్నటువంటి ఆ కాలనీలకు మాత్రము మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి సానే చెన్నారెడ్డి గారి పేరు ప్రతిపాదన పెట్టాలని చెప్పని. ఎందుకని చెప్పంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ భూములు మాకు 80% భూములు ఆయన ఇచ్చిన భూములే, ఆ భూములు ఇచ్చిన రైతులు కూడా మా వాళ్ళే. కాబట్టి దానికి కృతజ్ఞతగా చెన్నారెడ్డి గారి పేరు పెట్టాలా, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి గారి పేరు పెట్టాలా. దాంతోపాటే మా ఊరి గ్రామ పెద్దలుగా ఉన్నటువంటి కొండ్రెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఎరుగుంట నారప్ప గారు కావచ్చు, వీళ్ళిద్దరి పేరు మీద కూడా, అంటే మొత్తం వీళ్ళు ముగ్గురు పేరు మీద కూడా కాలనీని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వారికి విన్నపం చేయడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా మాట్లాడి చేస్తామని చెప్పింది. ముఖ్యంగా తుంపర్తి గ్రామానికి కూడా ప్రామాణికంగా ప్రాధాన్యతగా రోడ్డు వేయాలనేది కూడా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినాము. దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. మరి ముఖ్యంగా నిన్న మొన్న కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాము, విలేకరులపైన దాడులు అనేటువంటి విషయము చాలా అభ్యంతరకరమైన, తీవ్రమైన బాధ కలిగించే విషయం అధ్యక్ష. ఇది ఎందుకని చెప్పంటే
వీకోట విషయంలోనే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజాలు రాసినందుకే ఆయన మీద కనీస తిట్టుందని తెలిసినవాడుగా ప్రభుత్వం వారు పట్టించుకోవడం దారుణము. అందులో భాగమే ఆయన చనిపోవడం కూడా జరిగింది. అదే మాదిరి ఆత్మగౌరవం దెబ్బతినేలా ఒక దళిత సోదరుడు ఇంటికి పోయి వీళ్ళు అరాచకంగా ఏ అండదండలతో, ఒక మహిళ ఏ అండదండలతో, ఏ పార్టీ దండలతో, ఏ నాయకుడు అండదండలతో ఉంది, లేకపోతే అంత ధైర్యం అది చర్చగా నువ్వు బరితెగించి మీరు పోయి ఇంట్లో పోయి దూరుతున్నారని చెప్పంటే ఏ పరిస్థితిలో ఉంది? ఇది రాజ్యాంగ యుగమా రాతి యుగమా అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. కాబట్టి కంపల్సరీగా ప్రభుత్వాలు, ప్రజాధికారులందరూ కూడా జర్నలిస్టుల రక్షణ చట్టానికి ఊపిరి పోసి ఆ జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని కాపాడి వారికి న్యాయం చేయాలా. ఏ లాభాపేక్ష లేకోకుండా ప్రజల కష్టాలను కావచ్చు, బాధితుల కష్టాలను కావచ్చు, అటు పబ్లిక్కి ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి విలేకరులు ఈరోజు ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళ మనోధైర్యానికి, ఆత్మాభిమానానికి మెచ్చుగా ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరిగా ఏదైతే ఉందో మన జర్నలిస్టు చట్టాన్ని అమలు చేయాలని చెప్పని రక్షణ చట్టాన్ని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము. లేదని చెప్పంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున జర్నలిస్టు అండగా మేము కూడా పోరాటానికి సిద్ధమై కాలం నిర్ణయిస్తుంది ఎంతవరకు పోతున్నటువంటి విషయాన్ని దయచేసి వాళ్ళకి రక్షణ కల్పించండి. మరి ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ సంబంధించి ప్రతి దానిపైన కూడా అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పని చెప్తా ఉన్నాము. అధికారులు మేము ఫైన్ వేస్తామని చెప్పంటే నువ్వు 50,000 ఫైన్ వేస్తే వాడు ₹1,00,000 ఇసుక అమ్ముకుంటాడు. ఫైన్ వేయడం కాదు కావాల్సింది మాకు అధ్యక్ష, మీరు ఆపడం ముఖ్యం. కనీసం ఒక గంప ఇసుక కూడా బయటికి పోకుండా ఆపాలా. ఆపేంత వరకు కూడా మా పోరాటం ఆపమని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.